ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. టీవీ5 మనీ వేదిక ద్వారా మార్కెట్స్లో స్టిల్ పాజిటివ్ మొమెంటం కొనసాగుతుంది. 9,800 పాయింట్ల పైన నిఫ్టీ కొనసాగుతోంది. 16-17 పాయింట్ల లాభంతో అండ్ సెన్సెక్స్ 7 పాయింట్స్ ప్లస్లో 31,754 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సెక్టార్ స్పెసిఫిక్గా ఒకసారి మనం చూస్తే ఇంతకుముందు అనుకున్నట్టు ఐటీ అండ్ టెక్నాలజీ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలను ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. మనకి ప్రధానంగా క్యాపిటల్ గూడ్స్ ఒకటి, ఆటో అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ రంగ షేర్స్లో మంచి కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా కొద్ది గొప్ప బయింగ్ యాక్టివిటీ మనకు కనిపిస్తుంది. ఓఎన్జీసీ బికాజ్ ఓఎన్జీసీ మనకి మెర్జర్ నేపథ్యంలో హెచ్పిసిఎల్ మెర్జర్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే ఉంటుందన్న వార్తల నేపథ్యంలో ఈ స్టాక్స్లో మనకి సడన్ స్పర్ట్ రావడం చూసాం. ఇవాళ ఓఎన్జీసీ ఆల్మోస్ట్ 2.5% గెయిన్స్తో ట్రేడ్ అవుతుంది. భారతీయ ఇన్ఫ్రాటెల్, ఏసీసీ, గెయిల్, హెచ్యుఎల్ టాప్ 5 గెయినర్స్కి నిలిస్తే టీసీఎస్, కోటక్ మహీంద్రా అండ్ మహీంద్రా, ఐటీసీ, హీరో మోటోకార్ప్ లాంటి స్టాక్స్ టాప్ 5 లూజర్స్ జాబితాలో ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఒకసారి ఎలాంటి యాక్టివిటీ జరుగుతుందో కూడా మనం ఒకసారి గమనించి కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం. బయోకాన్ స్టిల్ స్ట్రెంగ్త్ కనబరుస్తుంది బికాజ్ వాళ్ళ బయోసిమిలర్ డ్రగ్ ఏదైతే ఉందో హెర్సెప్టిన్, బ్రెస్ట్ క్యాన్సర్ని క్యూర్ చేసే డ్రగ్, దానికి యూఎస్ ఎఫ్డీఏ ఆమోదం లభించవచ్చేమో అన్న ఒక వార్తలతో ఈ స్టాక్ బాగా పెరుగుతుంది. ఎందుకంటే దానికి సంబంధించిన కమిటీ ముందు వాళ్ళ ప్రజెంటేషన్ ఇస్తుంది మైలాండ్ అండ్ బయోకాన్. ఒకవేళ కనుక ఇదే అయితే వాళ్ళ కంపెనీకి చాలా పాజిటివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికి 12% లాభాలతో $362 దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుంది. బయోకాన్ అండ్ క్యాప్లిన్ పాయింట్ ల్యాబ్స్ 9.7% గెయిన్స్ 743 దగ్గర. ఫ్యూచర్ కన్జ్యూమర్ ఆల్మోస్ట్ 8.4% గెయిన్స్తో 37 దగ్గర. పీటీసీ, చెన్నై పెట్రోలియం, అనంతరాజ్ కూడా ఆల్మోస్ట్ 6-7% గెయిన్స్తో ఉన్నాయి. ఇక వీక్గా ట్రేడ్ అవుతున్న కౌంటర్స్లో ఏమో సీసీఎల్ ప్రొడక్ట్స్ కనిపిస్తుంది. 4% డౌన్తో ఈ స్టాక్ 280 దగ్గర ట్రేడ్ అవుతుంది. నెట్ ప్రాఫిట్లో బాగా డిప్ కనిపించింది. సీసీఎల్ ప్రొడక్ట్స్ ఆల్మోస్ట్ 33% డిప్ ఇయర్తో పోలిస్తే. అండ్ ఆపరేటింగ్ పర్ఫార్మెన్స్ కూడా కాస్త వీక్గా ఉన్న నేపథ్యంలో ఈ స్టాక్లో మనకు సెల్ ఆఫ్ కనిపిస్తుంది. గాయత్రి ప్రాజెక్ట్స్ ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది, వాటిలో ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. కరూర్ వైశ్య బ్యాంక్, అపార్ ఇండస్ట్రీస్, నవనీత్ ఎడ్యుకేషన్ లాంటి స్టాక్స్లో కూడా 2-3% దాకా లాసులు కనిపిస్తున్నాయి. ఇనీషియల్గా మార్కెట్ కామెంటరీ తీసుకుని తర్వాత కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం. దాని దగ్గర 9,800 పైన అయితే నిఫ్టీ కొనసాగుతుంది. అండ్ వెన్ కంపేర్డ్ విత్ అదర్ మార్కెట్స్తో పోలిస్తే బట్ స్టిల్ మన మార్కెట్స్ కాస్త బెటర్గానే పర్ఫామ్ చేస్తున్నాయి. ఎందుకంటే మిగిలిన ఏషియన్ మార్కెట్స్ కాస్త వీక్గా ఉంటే యూరోపియన్ మార్కెట్స్ మాత్రం కొద్దిగా గొప్ప పాజిటివ్గా కనిపిస్తున్నాయి. ఎలా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? మేబీ 9,800 పైన క్లోజ్ అవ్వచ్చా? ఒక సెంటిమెంట్ మార్క్ దట్టు 9.8 అనేది. ఐ థింక్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ క్రూషియల్ ఉంటుందండి మార్కెట్లో. నిన్న కూడా మనం చూసాం, లాస్ట్ 1 అవర్లోనే మేజర్ సెల్ ఆఫ్ అనేది రావటం చూసాం. అండ్ ఈరోజు చూస్తే కనుక గ్యాప్ అప్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అది ఫిల్ చేసి మళ్ళీ అగైన్ బ్యాక్ టు మనం ఓపెనింగ్ లెవెల్స్ దగ్గర రావటం చూస్తున్నాం. సో 9807 ఆల్మోస్ట్ టాప్ నుంచి ఒక 20 పాయింట్స్ తగ్గినప్పటికీ ప్రాబ్లీ మార్కెట్ ఈ లెవెల్స్ని నిలదొక్కుంటుంది. ఓన్లీ థింగ్ లీడర్షిప్ అనేది మనం చేంజ్ అవడం చూస్తున్నాం. నిన్న ఇట్ వాస్ బికాస్ ఆఫ్ ప్యూర్ టెక్నాలజీ స్పేస్ వల్లే నిన్న నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా ఉండటం చూసాం. అండ్ అగైన్ టుడే ఈ రోజు కనుక చూస్తే కనుక ఆయిల్ అండ్ మార్కెటింగ్ కంపెనీస్ స్టాక్స్ మెజారిటీ 3-5% పెరిగాయి కాబట్టి నిఫ్టీ కొద్దిగా సస్టైన్ అవుతుంది. సో నా ఉద్దేశంలో నిన్నటి లో చాలా క్రూషియల్ విచ్ ఇస్ 9788. సో 9778 కింద క్లోజ్ అవుతే ప్రాబ్లీ మళ్ళీ మనకి డౌన్ ట్రెండ్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ అదేవిధంగా 9830 నిన్నటి హై ఏదైతే ఉందో ప్రాబ్లీ దాని అబోవ్ క్లోజ్ అవుతే మళ్ళీ 50-70 పాయింట్స్ అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ మార్కెట్ ఒక రేంజ్లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బట్ అగైన్ బ్యాంక్ నిఫ్టీ కనుక సపోర్ట్ చేసి ఒక 100-150 పాయింట్స్ పెరిగితే కనుక ఐ థింక్ నిఫ్టీలో అప్సైడ్ బ్రేక్అవుటే వచ్చే ఛాన్స్ ఉంది. ఐ థింక్ 9770 స్టాప్ లాస్ పెట్టుకుని ప్రాబ్లీ 1 or 2 ప్రైస్ పాయింట్స్లో 30-40 పాయింట్స్ ఆర్ మేబీ 50 పాయింట్స్ అప్ మూవ్ కోసం లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో. ఓకే, కొన్ని మెయిల్స్ అండ్ కాల్స్ కూడా మనం సైమల్టేనియస్గా తీసుకుందాం. బయోకాన్లో స్టిల్ ఇంకా చాలా స్ట్రెంత్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 13% దాకా జంప్ రావడం చూసాం బయోకాన్లో. హడ్కోలో కూడా 14% జంప్ కనిపిస్తుంది. ఇంకా ఎక్కడ దాకా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నారు? ఎందుకంటే 2 స్టాక్స్ బయోకాన్, ఎందుకంటే మొన్న ఫ్రెంచ్ రెగ్యులేటర్ ఒక అబ్జర్వేషన్స్ చేసిన నేపథ్యంలో 10% దాకా 12% దాకా స్టాక్ క్రాక్ అయింది. బట్ చాలా స్ట్రాంగ్ రీబౌండ్ మనం రావడం చూస్తున్నాం బికాస్ ఆఫ్ దిస్ న్యూస్. అప్ సైడ్ ఇంకా ఎంతవరకు బయోకాన్లో వెళ్ళొచ్చు? ఇప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ కోసం బెటర్ బెట్ అవుతుందా ఈ టైంలో బయోకాన్? ఐ థింక్ షార్ట్ టర్మ్ ఐ డోంట్ థింక్ అండి, ఎందుకంటే మూవ్ ఏదైతే రావాలో ఆల్మోస్ట్ మనకి 10-12% మూవ్ వచ్చేసింది ఈరోజు. ఓన్లీ థింగ్ మనకి ఏంటంటే మొన్నటి ఫాల్ ఏదైతే ఉందో అది మొత్తం రీకూప్ అయ్యే ఛాన్స్ ఉంది విచ్ ఈస్ అబౌట్ 370. సో వీఆర్ ఆల్మోస్ట్ దేర్. 364 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో 370 దగ్గర ఆల్మోస్ట్ ఒక కీ రెసిస్టెన్స్ ఉంది. ఇన్ కేస్ అది దాటింది అంటే కనుక ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 395 అనేది ఒక క్రూషియల్ రెసిస్టెన్స్ ఉంటుంది.
జనరల్లీ ఎప్పుడైతే స్టాక్స్ డబల్ బాటమ్ సైడ్ వెళ్తున్నాయో ప్రాబ్లీ అక్కడ ఒక మంచి సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఈ స్టేజ్లో 20 రూపీస్ అప్ సైడ్ అండ్ మేబీ మనకి కీ సపోర్ట్ అంటే అగైన్ 324 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడే ఉంది. సో 20 రూపీస్ అప్ సైడ్ అండ్ 40 రూపీస్ డౌన్ సైడ్ ఉంది కాబట్టి ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా టు ఇన్వెస్ట్ రైట్ నౌ. సో ఎవరి దగ్గర స్టాక్ ఉంది ట్రేడింగ్ పొజిషన్ ఉంటే కనుక ఈ స్టేజ్లో ప్రొడక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి మనం. 352 స్టాప్ లాస్ పెట్టుకుని 370 నుంచి 390 మధ్యలో ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు ఎగ్జిట్. అండ్ ఐ థింక్ హట్కోలో మనం చాలా వాల్యూమ్స్ అవటం చూస్తున్నాం అండి. యావరేజ్ వాల్యూమ్ మనకి 20 lakh 25 lakhs అయ్యేది సడన్లీ నిన్న 5 crore వాల్యూమ్ అయింది అండ్ అగైన్ ఈరోజు 7 crore. సో ఇంత వాల్యూమ్స్ అయినప్పుడు సీరియస్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ మేబీ సీరియస్ ప్లేయర్స్ కొంటున్నట్టు మనకి చార్ట్స్లో కనిపిస్తుంటుంది ఇలాంటిది. సో ఆల్రెడీ స్టాక్ మనకు లో నుంచి 66 నుంచి 90 రూపీస్ దాకా పెరగటం చూసాం. ఇన్ కేస్ ఎవరైనా కొనాలి అంటే కనుక నిన్నటి లో అండ్ టుడేస్ హై విచ్ ఇస్ 70 and 90. సో మిడ్ పాయింట్ తీసుకుని ఐ థింక్ వీ షుడ్ ట్రై టు ఎంటర్. సో నా ఉద్దేశంలో మార్కెట్ కరెక్ట్ అయినప్పుడు ఈ స్టాక్ కూడా 80 నుంచి 82 మధ్యలోకి వస్తుంది. అక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్కి ఎంటర్ అవ్వచ్చు. అండ్ 71 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ ఒక కీ సపోర్ట్ ఉంటుంది. సో బిట్వీన్ 80 and 70 వన్ క్యాన్ ట్రై టు ఇన్వెస్ట్ ఫర్ అట్లీస్ట్ 1 or 2 year టైం పీరియడ్. ఓకే, 1 or 2 years టైం హోరైజన్కి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనేది సలహా. అండ్ రాజు కోరుకప్పల మెయిల్ చేశారు, ఐటీసీ మ్యారికో ఈ 2 స్టాక్స్ని కరెంట్ లెవెల్లో బై చేసుకోవచ్చు అని చెప్పి. ఐటీసీ ఎలా ఉండొచ్చు అండ్ మ్యారికో బికాస్ ఆఫ్ ది జిఎస్టీ నేపథ్యంలో ఐటీసీలో కొద్దిగా ఆ టైంలో బాగా స్పాట్ కనిపించింది, బట్ కొద్దిగా మళ్ళీ కన్సల్టేషన్ ఫేజ్లో ట్రేడ్ అవుతుంది ఐటీసీ. అలాంటి 2 ఎఫ్ఎంసీ రిలేటెడ్ స్టాక్స్ ఐటీసీ అండ్ మ్యారికో. ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. ప్రాబ్లీ కొద్ది సేఫ్ బెట్స్ కూడా ఈ స్టాక్స్ 2 కూడా. అండ్ ఐటీసీ కూడా ఆల్మోస్ట్ మన గ్యాప్ అప్ ఏదైతే జిఎస్టీ నెక్స్ట్ డే చూసాం 354 హై ఫామ్ అవటం చూసాం. అండ్ అగైన్ ఏదైతే గ్యాప్ క్రియేషన్లో అప్ టు 324 ఆల్మోస్ట్ గ్యాప్ ఫిల్ చేసింది. సో డెఫినెట్లీ ఫస్ట్ ప్రైస్ పాయింట్ వన్ షుడ్ స్టార్ట్ బయింగ్ ఇది. సో 322 మనకి 20-day మూవింగ్ యావరేజ్ కూడా. సో ప్రాబ్లీ అక్కడ ఒక కీ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ మార్కెట్ కరెక్ట్ అవుతే ఈ స్టాక్ కూడా మేబీ 10% కరెక్షన్ అనేది కామన్. సో ఇలాంటి స్టాక్స్లో కూడా. సో డెఫినెట్లీ 320 నుంచి 300 మధ్యలో 2 ప్రైస్ పాయింట్స్లో యూ క్యాన్ బై. మేబీ 1 yearలో 15% రిటర్న్ కైండ్ ఆఫ్ థింగ్ చాలా ఈజీగా వస్తుంది. అండ్ రిస్క్ కూడా చాలా తక్కువ ఉంది ఈ స్టాక్లో. అండ్ మ్యారికో కన్సాలిడేషన్ స్టేజ్లో ఉందండి. లాస్ట్ 4 to 5 monthsలో చూస్తే కనుక 293 నుంచి 328 మధ్యలో ట్రేడ్ అవుతుందని చూస్తున్నాం. సో ఈ స్టాక్ కూడా ప్రాబ్లీ హై ఎండ్ ఆఫ్ ద రేంజ్ ఉన్నప్పటికీ ఫస్ట్ ప్రైస్ పాయింట్ వన్ షుడ్ ఎంటర్ నాట్ టు మిస్ అవుట్. అండ్ స్వింగ్లో ఏదైతే ఉందో 304 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది. మేబీ 289 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో అది ఒక స్ట్రాంగ్ బేస్ అని చెప్పొచ్చు. సో బిట్వీన్ 323 and 289 ఐ థింక్ 2-3 ప్రైస్ పాయింట్స్ వన్ క్యాన్ బై. ఓకే, మరొక మెయిల్ వెంకయ్య ఎన్నుగంటి అడుగుతున్నారు, ఆల్రెడీ అల్ట్రాటెక్ సిమెంట్ హోల్డ్ చేస్తున్నారట, దాని నుంచి గుజరాత్ ఇండస్ట్రియల్ పవర్ జిఐపిసిఎల్కి షిఫ్ట్ అవ్వచ్చా ఆర్ ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? అల్ట్రాటెక్ సిమెంట్స్ టు జిఐపిసిఎల్ 2 డిఫరెంట్ సెక్టార్స్ అండ్ డిఫరెంట్ ఫీల్డ్స్ సంబంధం లేదు, బట్ స్టిల్ పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి వ్యూ తీసుకోవచ్చు? ఐ థింక్ ప్యూర్ చార్ట్ ప్లే కనుక మీరు చేశారు అంటే కనుక ప్రాబ్లీ ఒక 20 or 30% మీరు షిఫ్ట్ చేయొచ్చు అండి. ఇన్ కేస్ ఎక్సెస్ మనీ ఉంటే జిఐపిసిఎల్ కొనండి. అల్ట్రాటెక్ ప్రాబ్లీ సిమెంట్ కంపెనీస్లో అది ఒక లీడర్ స్టాక్. సో డెఫినెట్లీ ఈ స్టాక్ని ఓన్ చేయటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో మొత్తం మీరు షిఫ్ట్ అవ్వకుండా మేబీ 20% ఇన్ కేస్ మనీ లేదు అనుకుంటే కనుక 20% మీరు షిఫ్ట్ చేయొచ్చు. 4179 దగ్గర ట్రేడ్ అవుతుంది అల్ట్రాటెక్ కరెంట్లీ. ప్రాబ్లీ నెక్స్ట్ 1 year చూసుకుంటే కనుక జిఎస్పిఎస్సిఎల్లో బెటర్ రిటర్న్స్ దాని అల్ట్రాటెక్ వచ్చే ఛాన్స్ ఉంది. సో 20 to 30% స్టాక్ని మీరు షిఫ్ట్ చేసుకుంటే ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఓకే, 1 more మెయిల్ శ్రీనివాస్ గౌరా అడుగుతున్నారు, రికో ఆటో 68 రూపీస్లో తీసుకున్నారు, షార్ట్ టర్మ్ టార్గెట్ లెవెల్స్ రికో ఆటో. ప్రాబ్లీ ఈరోజే 12% పెరిగిందండి స్టాక్. 72 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 60 ఈజ్ ఎ గుడ్ ఎంట్రీ పాయింట్. మీరు మంచి ప్రైస్లో తీసుకున్నారు. ఓన్లీ థింగ్ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆల్రెడీ స్టాక్ 47 నుంచి 72 దాకా పెరిగింది. అండ్ దీని ఆల్ టైమ్ హై నవంబర్లో 75-35 దాకా రావటం చేసాం. సో 75-35 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే 50% మీరు ఇక్కడ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు బికాస్ యూఆర్ మేకింగ్ ఆల్రెడీ 12 రూపీస్. అండ్ 75 దాటింది అంటే కనుక మీరు ట్రైలింగ్ స్టాప్ అరౌండ్ 67 దగ్గర పెట్టుకుని హోల్డ్ చేయండి. మేబీ 84 నుంచి 85 మధ్యలో మీరు సెకండ్ 50% బుక్ చేసుకోవచ్చు. భవానీ శంకర్ అడుగుతున్నారు సింటెక్స్ గురించి, కరెంట్ మార్కెట్ ప్రైస్లో 3 years గురించి సింటెక్స్ తీసుకోవచ్చు అని చెప్పి. సింటెక్స్లో ఈ మధ్య బాగా ఇంట్రెస్ట్ పెరిగింది బికాస్ ప్రైస్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది చాలామందికి సింటెక్స్ ఇండస్ట్రీస్. సో ఈ ప్రైస్లో తీసుకుంటే మంచి బెనిఫిట్స్ ఉండొచ్చు అని చెప్పి, ఎందుకంటే ఆల్మోస్ట్ బిలో 30 రూపీస్ ప్రైస్కి వచ్చేసింది. అంటే ఎందుకంటే మళ్ళీ 30 రూపీస్కి వచ్చేసిందంటే చాలామంది టెన్షన్ పడతారు. సో ఆల్రెడీ మీకు కంపెనీ స్ప్లిట్ చేసి డీమర్ చేసి ఇంకో కంపెనీ లిస్ట్ చేయబోతున్నారు, ఆ షేర్స్ మీకు వస్తాయి. డోంట్ వరీ అబౌట్ దట్. ఎవరైతే గతంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఫ్రెష్గా ఇన్వెస్ట్మెంట్కి ఎలా ఉంటుంది సింటెక్స్ ఇండస్ట్రీస్?
బై ప్రాబ్లీ ఫస్ట్ డే ప్రైస్ డిస్కవరీ చూస్తే కనుక 34 and 16లో ట్రేడ్ అవుతుంది చూసామండి. ఎక్స్ప్లిట్ ఏదైతే ట్రేడ్ అయిందో అండ్ హ్యూజ్ వాల్యూమ్స్తో ట్రేడ్ అవుతుంది చూసాం. ఆ రోజు క్లోజింగ్ వాజ్ అరౌండ్ 25. సో నా ఉద్దేశంలో 34 నుంచి 22 మధ్యలో ట్రేడ్ అవుతుంది స్టాక్. ఈరోజు ఆల్రెడీ 10% అప్ మూవ్ రావటం చూసాం. సో ఇలాంటి స్టాక్స్ మార్కెట్ కొద్ది కరెక్షన్ వచ్చినా కూడా స్టీప్ కరెక్షన్స్ ఉంటాయండి, హై బీటా స్టాక్స్గా పరిగణిస్తాం. నా ఉద్దేశంలో ఇక్కడ మీరు జంపిన్ అయి కొనాల్సిన అవసరం లేదు. 3 ఇయర్స్కైనా కూడా మేబీ 2-3 ప్రైస్ పాయింట్స్ పెట్టుకోవచ్చు. ప్రాబ్లీ 25 నుంచి మేబీ 20 రూపీస్ వరకు యూ క్యాన్ అక్యుములేట్. సో ఆపర్చునిటీ అనేది డెఫినెట్లీ దొరుకుతుంది ఇలాంటి స్టాక్స్లో. వెయిట్ ఫర్ సమ్ కరెక్షన్. ఈరోజు ఆల్రెడీ 10-12% పెరిగింది కాబట్టి హరీలో ఏం లేదు. బేసికలీ 25 నుంచి 20 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్లో మీరు అక్యుములేట్ చేయండి. అండ్ వన్ మోర్ మెయిల్ నరేష్ అడుగుతున్నారు, ఫెడర్ ఎలక్ట్రిక్ అండ్ ఇంజనీర్స్ ఈ స్టాక్ని 500 షేర్స్ని 80 రూపీస్లో బై చేశారట. 1 ఇయర్ పాటు హోల్డ్ చేయగలరు, హోల్డ్ చేసుకోవచ్చా? ఫెడర్స్ నాట్ ఏ గ్రేట్ ఐడియా అండి. స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ లాస్ట్ 6 monthsలో 109 నుంచి క్లోజ్ టు 57 దాకా ఆల్మోస్ట్ 50% పడ్డ స్టాక్ ఇది. అండ్ ఇట్స్ టోటలీ అండర్ పర్ఫార్మింగ్ బెంచ్ మార్క్. నిఫ్టీ ఎప్పుడైతే మనకి ఆల్మోస్ట్ క్లోజ్ టు 600-800 పాయింట్స్ పెరిగిందో ఈ స్టాక్ హాఫ్ అయింది. సో నా ఉద్దేశంలో దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్ ఇట్లాంటి కౌంటర్స్. నా ఉద్దేశంలో మీ దగ్గర స్టాక్స్ 80లో ఉందంటున్నారు కాబట్టి స్వల్ప పుల్ బ్యాక్ వచ్చి మీ ప్రైస్ వస్తే కనుక ఎగ్జిట్ అవ్వండి. దెర్ ఆర్ బెటర్ ఐడియాస్ అండి. మార్కెట్ టాప్లో ఉన్నప్పుడు ఐ థింక్ ఇట్లాంటి స్టాక్స్లో మనం ఉండకూడదు. ఎందుకంటే మార్కెట్ మన అండర్ పర్ఫార్మెన్స్ వచ్చినప్పుడు ఈ స్టాక్స్ ఇంకా డౌన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ ప్రాబ్లీ 80 నుంచి 85 మధ్యలో వస్తే దీనిలోంచి ఎగ్జిట్ అయ్యి బెటర్ స్టాక్స్ ఇంకా చాలా ఉన్నాయండి. ప్రైవేట్ బ్యాంక్స్లో ఫెడరల్ బ్యాంక్, లేదంటే హౌసింగ్ ఫైనాన్స్ స్పేస్లో దివాన్ హౌసింగ్, ఇలాంటి స్టాక్స్ ప్రాబ్లీ యూ కెన్ లుక్ అండ్ బై. సో ఈ స్టాక్ కన్నా బెటర్ రిటర్న్స్ ఆ స్టాక్స్లో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. తాడిపత్రి నుంచి రంగనాథ్ మరో కాలర్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి సార్. రాజేంద్ర గారు, అక్షర్ కెమికల్స్ వచ్చేసి ఈ రేట్లో బై చేయొచ్చు, ఏదన్నా ఇది 100% ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? అట్లాగే 50-day మూవింగ్ యావరేజ్ 200-day మూవింగ్ యావరేజ్ తీసుకుంటారు కదా, ఈ 200-day మూవింగ్ యావరేజ్ కంటే కింద 50-day మూవింగ్ యావరేజ్ లైన్ వచ్చినప్పుడు అక్కడ బై చేయొచ్చు. ఓకే, ఐ థింక్ అక్షర్ కెమికల్ ప్రాబ్లీ యూ కెన్ హోల్డ్ అండి ఈ స్టేజ్లో. ఇప్పుడు ఇమీడియట్ బయింగ్ అయితే నాట్ రిక్వైర్డ్. బేసికలీ స్టాక్ ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుంది. లాస్ట్ మంత్లో ఇట్ వాస్ 729 and 857. సో 150 రూపీస్ ఆల్రెడీ పెరిగింది స్టాక్ ఇది. నా ఉద్దేశంలో ప్రాబ్లీ 770 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది. అంటే క్లోజ్ టు అరౌండ్ 60-70 రూపీస్ పడితే యూ కెన్ బై. అండ్ వెరీ థిన్లీ ట్రేడెడ్ స్టాక్ ఇది. డైలీ మీకు 3,000-4,000 కన్నా ఎక్కువ అవ్వదు. అండ్ సమ్ డేస్ 20,000-25,000 షేర్స్ ట్రేడ్ అవుతుంది. సో ఆల్ ఇన్ ఆల్ ప్రాబ్లీ కొద్ది డిప్స్ కోసం వెయిట్ చేయండి. మేబీ 780 and 800 దగ్గర యూ కెన్ ట్రై టు బై ద స్టాక్. అండ్ ఇది 3 month హై ఏదైతుందో 945. ఇన్ కేస్ అది దాటిందంటే కనుక 1,200 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. 1.5 year పొటెన్షియల్లో ప్రాబ్లీ 1.5 year టైం పీరియడ్ ఉంటే మీరు డెఫినెట్లీ చేయొచ్చు. అండ్ 20-day and 50-day మూవింగ్ యావరేజ్ ఆర్ 200-day మూవింగ్ యావరేజ్ బేసిక్ థియరీ ఏంటంటే వెన్ ఎవర్ యూ వాంట్ టు బై ఫర్ లాంగ్ టర్మ్ 200-day మూవింగ్ యావరేజ్ చూస్తారు. సో బిలో దట్ 50-day మూవింగ్ యావరేజ్ ఉందంటే జనరలీ అలా ఉండదండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి యావరేజెస్ ఏవైతే ఉంటాయో ప్రాబ్లీ టైం పీరియడ్ ప్రకారం 20, 50, 100 and 200 ఉంటాయి. కొన్నిసార్లు ఓవర్లాప్ అవుతాయి ఫర్ ఎ షార్ట్ టైమ్ పీరియడ్. సో ఐ డోంట్ థింక్ యూ షుడ్ రియలీ లుక్ ఇన్ టు దట్. సో ఎనీ స్టాక్ బిలో 200-day మూవింగ్ యావరేజ్ లాంగ్ టర్మ్ ఇట్స్ నాట్ గుడ్. సో ఇన్ కేస్ 200 కింద 50 ఉన్నా కూడా ఐ థింక్ యూ షుడెంట్ ఎంటర్ అండి. ఎందుకంటే ఆల్రెడీ బిలో 200 ఉంది కాబట్టి 50 కూడా 200 కిందనే ఉంటుంది. సో డెఫినెట్లీ యూ షుడెంట్ అటెంప్ట్ దోస్ స్టాక్స్. బట్ ఐ థింక్ 200-day క్రాస్ అయినాకే ప్రాబ్లీ మళ్ళీ లాంగ్ టర్మ్ కోసం అటెంప్ట్ చేయొచ్చు. సేమ్ థింగ్ అగైన్ 200-day యావరేజ్ పైన ఉన్న స్టాక్స్ కూడా అలానే ఉంటుంది. ప్రాబ్లీ ఇన్ కేస్ లాంగ్ టర్మ్ కోసం ఎవరైనా కొనాలి అంటే ఆ యావరేజ్ దగ్గరకు వచ్చినప్పుడు ఐ థింక్ వన్ షుడ్ బై. ఓకే, హరినాథ్ మరో కాలర్ ఉన్నారు. హలో సార్, నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. నెక్టార్ లైఫ్ సైన్సెస్ మీనన్ బేరింగ్స్ లాంగ్ టర్మ్ కోసం ఈ ప్రైస్ పాయింట్ లో పిక్ చేసుకోవచ్చా? ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయో బాగా బల్లగారు లేదండి, రాజేంద్ర గారు ఉన్నారు. టెక్నికల్స్ చెప్తారు నెక్టార్ లైఫ్ అండ్ మెనన్ బేరింగ్స్ది. ఐ డోంట్ థింక్ అండి ప్రాబ్లమ్ నెక్టార్స్ లైఫ్లో కూడా ఫండమెంటల్స్ కూడా బాగుండవు. ఎందుకంటే ఫండమెంటల్స్ బాగుంటాయి. స్టాక్ లాస్ట్ 2 yearsలో ఆల్మోస్ట్ 60 రూపీస్ నుంచి 30 రూపీస్ అయింది. సో డెఫినెట్లీ ఇలాంటి స్టాక్స్ అవాయిడ్ చేయాలి. ఇన్ కేస్ మీ దగ్గర పొజిషన్ ఉంటే కనుక 26 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోండి. అండ్ 3 month హైస్ ఏవైతే ఉందో 41 దగ్గరికి వస్తే కనుక ఎగ్జిట్ అయ్యే ప్రయత్నమే చేయండి. సో మనం గమనించాల్సింది ఏంటంటే నిఫ్టీ లాస్ట్ 2 yearsలో ఆల్మోస్ట్ 2000 పాయింట్స్ పెరిగింది. అండ్ ఈ స్టాక్ ఆల్మోస్ట్ మనకి 60 నుంచి 30 అంటే హాఫ్ అయింది. సో ఇలాంటి స్టాక్స్ మీకు ఫండమెంటలీ కూడా ఉండవు. బికాస్ ఫండమెంటలీ బాగుంటే ప్రైస్ పర్ఫార్మెన్స్ మనకి చార్ట్స్లో కనిపిస్తుంది కాబట్టి ప్లీజ్ అవాయిడ్ దిస్ స్టాక్. అండ్ బేరింగ్ స్పేస్ ఐ థింక్ ఆటో యాక్సిలరీస్ అన్న ఎవ్రీథింగ్ ఈస్ డూయింగ్ గుడ్. సో మినన్ బేరింగ్ ప్రాబ్లీ మీకు 1 year వ్యూ ఉంటే కనుక 2-3 ప్రైస్ పాయింట్స్లో డిప్స్లో 7 to 8% కరెక్షన్లో తీసుకోవచ్చు.
నైజీరియా నుంచి భోగేష్ మరో కాలర్. హలో సార్, నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. సార్ నాకు ఒక డౌట్ ఉంది. మా ఎల్ఎన్టీ ఒకటి బోనస్ ఇష్యూ అని చెప్పి ఒకటి మెయిల్ వచ్చింది నాకు. సో 1:2 అని. అంటే ఇప్పుడు నా దగ్గర సపోజ్ ఒక 100 షేర్స్ ఉన్నాయి అనుకోండి. ఆఫ్టర్ బోనస్ ఇష్యూ ఎన్ని ఉంటాయి, ప్లస్ అది స్ప్లిట్ కూడా ఉందా? బోనస్ ప్లస్ స్ప్లిట్ లేకపోతే నాకు అర్థం కాలేదు, దానికోసం తెలుసుకుందామని కాల్ చేశాను సార్. ఎల్ఎన్టీ అప్రూవ్స్ ఓన్లీ బోనస్ షేర్స్ మాత్రమే అండి. అంటే 1:2 షేర్స్ చొప్పున బోనస్ షేర్స్ మాత్రమే వస్తాయి. స్ప్లిట్ అయితే ఏం లేదంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ 2 షేర్స్ ఉంటే 1 షేర్ మీకు అలాట్ అవుతుంది. అంటే సో 50 షేర్లు ఉంటే మీకు 25 షేర్స్ అలాట్ అవుతాయి. సో మీకు దానికి సంబంధించిన ప్రైస్ కూడా అడ్జస్ట్మెంట్ అయిపోతుందండి. ఇప్పుడు ఆల్రెడీ 100 రూపాయల షేర్ ఉంది అనుకుండా ఈ 1:2 అంటే 2 షేర్లకు 1 షేర్ ఇస్తారు కూడా ప్రైస్ కూడా అడ్జస్ట్ అయిపోతుంది. మీకు షేర్స్ మాత్రమే ఎక్కువగా ఉంటాయి. ఎనీథింగ్ వుడ్ యు లైక్ టు యాడ్? ఐ థింక్ ఎగ్జాక్ట్లీ అండి, మీరు చెప్పింది ఇట్స్ ప్రిసైస్లీ పర్ఫెక్ట్. యాక్చువల్లీ మీ దగ్గర ఉన్న 2 షేర్స్కి ఎవ్రీ 2 షేర్స్కి 1 షేర్ వస్తుంది. అండ్ ప్రైస్ కూడా అదే విధంగా అడ్జస్ట్ అవుతుందండి. ఇట్స్ నాట్ సో ఎగ్జైటింగ్ బోనస్ అనేది. ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు లాంగ్ టర్మ్ పీరియడ్ ఉంది అనుకుంటే కనుక రిటర్న్స్ వస్తుంది. అదర్వైజ్ బోనస్ ఇట్స్ ఓన్లీ టు యాడ్ ఆన్ షేర్స్ అంతే. ప్రైస్ మాత్రం ఆ 3 షేర్స్ ప్రైజే మీకు మార్కెట్లో నెక్స్ట్ టైం అలా ఉంటుంది ఎక్స్ బోనస్లో. శివరామకృష్ణ హైదరాబాద్ నుంచి మరో కాలర్. హలో, అడగండి శివరామకృష్ణ. అదే సార్, బ్యాంక్ నిఫ్టీ 23,000 ఫుట్ ఓవర్ తీసుకున్నా. ఓకే, హలో చెప్పండి, వినిపిస్తుంది. 23,000 ఫుట్ ఓవర్ తీసుకున్నా సార్ 125 లో. ఓకే 27th. ఓకే, బ్యాంక్ నిఫ్టీ 23,000 పుట్ అట్ 125. ఐ థింక్ అగైన్స్ ద ట్రెండ్ వెళ్తున్నారండి. ప్రాబ్లమ్ మీ లాస్ ఈజ్ ఓన్లీ 125. సో మీకు ఇన్ ద మనీ రావాలి అంటే ఇట్ షుడ్ కమ్ బిలో 22,800. అప్పుడే మీకు ఇన్ ద మనీ వస్తుంది. సో యూర్ లుకింగ్ అట్ 800 పాయింట్స్ డౌన్ ఫ్రమ్ హియర్. ఐ డోంట్ థింక్ అండి ఈ సెటిల్మెంట్లో 800 పాయింట్స్ పడుతుందంటే అనుకోను. బట్ అగైన్ మొన్నట్లో చూస్తే కనుక 22,996. ఇన్ కేస్ అది వచ్చినా కూడా యూ డోంట్ మేక్ ఎనీ మనీ. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ ఒక 100-150 పాయింట్స్ పడితే కనుక 125 రూపీస్ మీకు పుట్ కొన్నా అన్నారు. ప్రాబ్లీ ఆ టైంలో అరౌండ్ 180-200 ఉన్నా కూడా ఒకసారి కవర్ చేసుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఓకే, ఇంతకుముందు ఎల్ఎన్టీ గురించి ఎవరో కాలర్ ఒకరు అడిగారు. ఓకేషన్ నైజీరియా నుంచి జూలై 14 రికార్డ్ డేట్ అండి. అంటే ఆ రికార్డ్ డేట్ లోపు కనుక మీకు డిమాట్ అకౌంట్స్ ఎవరైతే ఖాతాల్లో ఎల్ఎన్టీ షేర్స్ ఉంటాయో వాళ్లకు 2 షేర్లకు ఒక బోనస్ షేర్ రాబోతుంది. మరుసటి రోజు ప్రైస్ అడ్జస్ట్మెంట్ కూడా అయిపోతుంది. సో ఫ్రెష్గా అయితే ఇన్వెస్ట్మెంట్ ఈ బోనస్ షేర్స్ తీసుకొని బోనస్ షేర్స్ వస్తాయని తీసుకోవడం అయితే ప్రయోజనం ఉండదు, ఎందుకంటే ప్రైస్ అడ్జస్ట్మెంట్ కూడా అయిపోతుంది కాబట్టి. అండ్ ఫైన్ మనకు సమయం కూడా మించిపోతుంది. ఫైనల్గా మార్కెట్స్లో స్టిల్ పాజిటివ్ మొమెంటం అయితే కొనసాగుతుంది. ఒకసారి ఇనిషియల్గా ఫైనల్గా ఒకసారి క్లోజింగ్ రిమార్క్స్ తీసుకొని మనం విల్ వైండ్ అప్ ద షో. కొద్దిగా అప్టిక్ కనిపిస్తుంది. లోయర్ లెవెల్స్ దగ్గర మళ్ళీ బయింగ్ రావడం చూస్తున్నాము. 25 పాయింట్స్ ప్లస్లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది 9810 దగ్గర. అండ్ 43 పాయింట్స్ ప్లస్లో సెన్సెక్స్ కూడా ట్రేడ్ అవుతుంది. ఎనీ ఫైనల్ క్లోజింగ్ అబ్జర్వేషన్స్ రేంద్ర గారు? ఐ థింక్ ఈరోజు క్లోజింగ్ ఇస్ క్రూషియల్ అండి. ప్రాబ్లీ 9830 అబోవ్ క్లోజ్ అవుతే ఇందాక అన్నట్టు ప్రాబ్లీ 30, 40, 50 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో బీటీఎస్టీ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక క్లోజింగ్ కోసం వెయిట్ చేసి ఐ థింక్ 9830 అబోవ్ క్లోజింగ్ బేసిస్ ఉంటే కనుక మేబీ ఫ్రెష్ లాంగ్స్ నిఫ్టీలో ఎంటర్ అవ్వచ్చు. 30, 40 ఆర్ మేబీ 50 పాయింట్స్ అప్ సైడ్ నెక్స్ట్ 2 డేస్లో దొరికే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఫైన్, ఆ నోట్తో బులెటిన్ కూడా వైండప్ చేద్దాం. మళ్ళీ క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం 4 o'clock. స్టే విత్ us ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.